శ్రీలంక ఏ టీం క్రికెటర్లతో గొడవకు దిగాడు వైభవ్ సూర్యవంశీ. ఇక ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది వైభవ్ సూర్యవంశీ మీద. దంబోలాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఏ జట్టు సూపర్ ఓవర్ లో ఇండియా ఏ టీం పై విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగటమే కాకుండా చివర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఓ దశలోనైతే ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి. సూపర్ ఓవర్ లో శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సంబరాలు చేసుకుంది. అదే సమయంలో ఓటమి బాధలో ఉన్న భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ఆటగాడు హలంబాగే వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. వైభవ్ సూర్యవంశీపై హలంబాగే మ్యాచ్ ముగిసింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో వైభవ్ అతడి మీదకి దూసుకెళ్లగా అతను మీదకొచ్చాడు. హలంబాగే మాటలతో సూర్యవంశీ సహనాన్ని కోల్పోయి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఛాతిపై చెయ్యి వేసి తోసివేయటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైభవ్ చేసిన తప్పులకు అతనికి శిక్ష తప్పేలా లేదు. ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది.